వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. హాలీవుడ్ ఆల్ టైమ్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి. మొదట ఒకే సినిమాగా అనుకున్న ఈ సినిమా కథ పెద్దది అవడంతో 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిపాటు ఊహించని విధంగా ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించగా, రెండవ పార్ట్ ఆ అంచనాలను ఆల్మోస్ట్ 10 రెట్లు పెంచేసింది అని చెప్పొచ్చు. కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైమ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయింది. ఇలాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా అని ఇప్పటి నుండే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయాలి అంటే అది మళ్ళీ రాజమౌళికే సాధ్యం అంటున్నారు. కాగా బాహుబలి 2 తర్వాత రాజమౌళి ఓ చిన్న సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు ఇదివరకే తెలియజేశాడు. ఇప్పుడు బాహుబలి అద్వితీయ విజయం తర్వాత ఓ చిన్న సినిమా చేస్తే కుదరదు. టోటల్ ఇండియా వైడ్ గా సినిమాపై అంచనాలు పెరుగుతాయి కాబట్టి ఆ అంచనాలను అందుకునే సినిమానే తీయాలి. ఓ సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇదంతా బాగానే ఉన్నా ఖచ్చితంగా ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ గా నిలిచిన బాహుబలి 2 పార్ట్లను ఇక్కడితో ఆపేయకుండా కంటిన్యూ చేయాలి అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇంత పెద్ద ఫ్రాంచైజీని ఇలాగే 2 పార్ట్లకు వదిలేయకుండా మరో పార్ట్ కనుక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి కూడా కథ సరిగ్గా కుదిరితే 5 ఏళ్ల తర్వాత అయినా బాహుబలి 3వ పార్ట్ను తీసే ఆలోచన తనకు ఉన్నట్లు ఇంటర్నేషనల్ మీడియాకు చెబుతున్నాడట. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో ఇలాంటి కలెక్షన్ల వర్షం ఎప్పుడూ చూడని వారు ఈ సినిమాకు ఖచ్చితంగా 3వ పార్ట్ రావాల్సిందే అని కోరుకుంటున్నారు. మరి రాజమౌళి 5 సంవత్సరాల తర్వాతైనా ఈ సినిమాను తెరకెక్కించాలి అనుకుంటాడో లేదో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.